ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే చాలా గొడవలు అండి. అన్ని ఎపిసోడ్ కోసం దాచిపెట్టిండు బిగ్ బాస్. ఓన్లీ ఒకటే యష్మిది విష్ణు గొడవ ఒక్కటే చూపించాడు. అన్ని గొడవలన్నీ దాపెట్టాడు మొత్తము. ఈ విష్ణుప్రియ ఏంటో అబ్బా గౌతమ్ పైన ఏడుస్తుంది. ఫస్ట్ వాళ్ళ నాన్నగారు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. గౌతమ్ బాగా ఆడుతుంటే గౌతమ్ ఏమాడిండి అంటది. తర్వాత స్టేజ్ మీద టాప్ 5 వాళ్ళ చెల్లె పావని రవి వచ్చినప్పుడు కూడా టాప్ 5 గౌతమ్ ఏం ఆడిండని, ఓహో నువ్వు గౌతమ్ ఫ్రెండ్లే అందుకే పెడుతున్నావు అంటది. తర్వాత ముఖం మీదనే అసలు గౌతమ్ పై తెగేడుస్తుంది అబ్బా ఆమె. నిన్న కూడా లైవ్ లో పాపం గౌతమ్ బాధపడుతున్నాడు, నువ్వేం ఆడినావని నేను టాప్ 5 లో పెడుతున్నాడు. ఎందుకు ఆడలేదు? ఈమెం ఆడిందని ఈమె టాప్ 5 లో పెడుతుర్రు. ఈమె కోసమే ఆడుతుంది. ఈమె వస్తే ఆడగలదు. అసలు ఈ రోజు చూసిన పృథ్వీ కోసం యష్మిని ఒక చేతితో పట్టుకొని నిల్చుంది. అందుకే ఆడ గొడవైంది యష్మికి విష్ణుకి. అలా ఓకగా చేతి పట్టేసి అక్కడ నిల్చుంది ఆమె అట్లా. సో ఇక్కడ చాలా గొడవలండి ప్రేరణకి అండ్ గౌతమ్ వర్సెస్ ప్రేరణ, పృథ్వీ, నబీల్ వీళ్ళైతే చాలా గొడవ అయిందంట. అది మనకు మొత్తం దాచిపెట్టిండు. సో అక్కడ చాలా గొడవ అయింది. తర్వాత ఇంకా చిన్న చిన్న గొడవలు అయితే అన్ని ఎపిసోడ్ లో చూద్దాం. ఎందుకంటే మన కెమెరాలన్నీ ఇటు సైడ్ చూపించాడు. ఏం లేదండి, అసలు టాస్కే గందరగోళంగా ఉంది. టాస్క్ అంత క్లారిటీగా లేదు. ఒక్కొక్కసారి రూల్స్ మారుతుండే బిగ్ బాస్ సిస్టమ్ వచ్చినట్టు, ఎవరు అవ్వాలనుకుంటే వాళ్ళకి తగ్గట్టుగా రూల్స్ మార్చినట్టు అనిపించింది. సో ఫస్ట్ అందరూ పొద్దుగాల రేషన్ వచ్చింది. సో వీళ్ళు అడిగినంత లగ్జరీ ఐటమ్స్ రేషన్ అయితే ఇవ్వలేదు, 90% ఇచ్చాడు. కాకపోతే వీళ్ళ కోరికలకు హద్దు బద్దు లేదు, అత్యాశ అన్నమాట. తినేటి కావాలి, అవి కావాలి, ఇవి కావాలని అడిగిండు. ప్రేరణ కూడా ఒకసారి సబ్మిట్ చేసినా కూడా ఇది రాయు అది రాయు పోయేదేముంది అని విసుక్కుంటది. కానీ అడిగిన దాంట్లో వీళ్ళకి ఎంత అవసరమో అంతనే పంపించాడు. సో అది అన్నమాట. పొద్దున అంతా రేషన్ పంచుకున్నారు. తర్వాత అందరు ముచ్చట్లు. అబ్బా నబీల్ అబ్బా ఒకటే బిల్డప్ అబ్బా. ఎవిక్షన్ షీల్డ్ నేను అవినాష్ కు వాడినా, నేను నా వల్ల నో ఎలిమినేషన్ జరిగింది, అది నా దగ్గర ఉంటే నాకు టెన్షన్ అయ్యేది. సో లాస్ట్ దాంట్లో యష్మి అండ్ అవినాష్ వస్తే నేను చేయకపోదును, ఎందుకంటే వాళ్ళిద్దరు నాకు హెల్ప్ చేసిరు. స్టోర్ రూమ్ లో పెట్టాల్సి వచ్చు ఎవిక్షన్ షీల్డ్. అసలు అది నాకు నా దగ్గర లేకుండా ఉన్నదే నయమైంది, నా వల్ల నో ఎలిమినేషన్ జరిగింది ఫస్ట్ టైం. ఒకటే బిల్డప్ అప్ప, బిల్డప్. ఇంకా తర్వాత ఈ ప్రేరణ వీళ్ళంతా ముచ్చట్లు పెట్టుకుంటారు, జోకులు వేసుకుంటారు. 4 నల్ల లారీలు, 2 ఎర్ర లారీలు, 4 లక్ష భక్ష్యము, భక్షించేవాడు భక్ష్యమే భక్ష్యము. అది ప్రేరణ ప్రాక్టీస్ చేస్తూ ఉంటది. సో ఇదంతా ఫుడ్ వండుకుంటారు, తింటారు. ఇంకా ఇక గౌతమ్ కొంచెం అంటే తనకు అందరు బ్యాక్ పిచ్చింగ్ చేసేసరికి తను ఫీల్ అవుతున్నాడు, అబ్బాయి ఏం లేదు అందుకే నేను ఆడుకుంటా, నేను ఎవరితో మాట్లాడినా వాళ్ళని ఈజీగా నమ్మేస్తా. సో కన్నా వెనకాల నబీల్తో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే నబీల్ మాట్లాడుకున్నాడని తెలిసింది. వాళ్ళు ఎలాగో ఇతనికి యాంటీ గౌతమ్కి. సో ఇంకా వీళ్ళు ముగ్గురు కమెడియన్స్ వాళ్ళతో కూడా మాట్లాడతాడు అప్పుడప్పుడు. సో రోహిణిని పృథ్వీ ఏదో అంటాడు మార్నింగ్, ఇద్దాం ఏదో చిన్న ఇష్యూ, నువ్వేం ఆడినావా అని అంటాడంట రోహిణిని. రోహిణి చాలా ఫీల్ అవుతుంది అబ్బా. సో ఈ వాళ్ళు నోటికి ఎంత వస్తే అంత అంటాడు పృథ్వీ. సో అది ఎపిసోడ్ లో ఇంకెవరైనా చూపిస్తారేమో చూడాలి. దాని గురించి ఫీల్ అవుతుంటే గౌతమ్ పట్టించుకోకు, నువ్వు అవన్నీ ఆలోచించకని చెప్తాడు. సో వాళ్ళంతే వదిలేసే అని చెప్తాడు. గౌతమ్ ఓదారుస్తాడు. తర్వాతకు వచ్చేసి ఇక టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అదేంటంటే టీషర్ట్స్ వేస్తే వాళ్ళ టీషర్ట్స్ ను బజర్ మోగే వరకు రక్షించుకోవాలి. రక్షించుకోకుండా వీళ్ళంతా ఎవరైతే కంటెండర్ కావద్దు అనుకున్నారో వాళ్ళంతా దాన్ని చింపి పడేస్తారు. సో పాపం ప్రేరణ అదైతే చింపి పడేసింది. యష్మి గట్టిగా ట్రై చేసింది. ఇక్కడ ప్రేరణ కూడా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తుంది. సో కాకపోతే అక్కడ ప్రేరణ టీషర్ట్ చింపేస్తారు. ఫస్ట్ ప్రేరణ అవుట్ ఆఫ్ ద టాస్క్. అయితే దీనికి అంతా సంచాలకుడు ఫస్ట్ అవినాష్ ఉంటాడు. తర్వాత ప్రేరణ అవుట్ అయినాక ప్రేరణ సంచాలక్ అనమాట. ఇక్కడ గౌతమ్ది టీషర్ట్. సో గౌతమ్ అంటాడు నాకు ఎవరు హెల్ప్ చేయొద్దు అంటాడు. ఎవరైనా రోహిణి హెల్ప్ చేస్తా అన్నా కూడా నాకు ఎవరు హెల్ప్ చేయొద్దు, నాకు నేనుగా ఆడుకుంటా అంటాడు. సో తర్వాత అయితే గౌతమ్కు టీషర్ట్ వేసినప్పుడు తేజ పట్టుకొని ఇద్దామనుకుంటాడు, సపోర్ట్ చేద్దాం అనుకుంటాడు. కానీ అక్కడ ఎవరిని సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా అంటాడు అనమాట బిగ్ బాస్. అయితే ఇక్కడ ఇచ్చినా కూడా నబీలు వీళ్ళంతా కలిసి చింపేస్తారు గౌతమ్ది. సో అక్కడ తేజకు చెప్తాడు, అరే నాకు ఎవరు సపోర్ట్ చేయకండి రా అని అంటాడు. సో అక్కడ కొంచెం సపోర్ట్ చేద్దాం అనుకుంటాడు పాపం తేజ అయితే. కానీ తర్వాత అందరూ పడితే నేను కూడా చింపుదాం అనుకునే సపోర్ట్ చేసిన అంటాడు. ఇక తర్వాత పృథ్వీ టీషర్ట్ వస్తుంది. సో పృథ్వీ టీషర్ట్ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ నబీల్ హెల్ప్ చేయాలనుకుంటాడు. వాళ్ళ అమ్మకి మాట ఇచ్చిన కాబట్టి నబీల్ హెల్ప్ చేయాలనుకొని చెప్పేసి పట్టుకొని ఒక సైడ్కి నిలబడతాడు. అక్కడ రక్షణగా నిఖిల్ ఉంటాడు. ఇక్కడ పృథ్వీతోనేమో ఫుల్ కొట్లాట అనమాట. అవినాష్ ఫుల్ తలపడతాడు పోకుండా.
సో బజర్ మోగానే ఇచ్చేస్తాడు. ఇచ్చేయంగానే ఇక్కడ గౌతము గ్రూప్ గేమ్ అని అంటాడంట. అసలు నేనైతే వినలేదు, వేరే దగ్గర నేను విని చెప్తున్నా ఇది. అంటాడంట. కానీ అక్కడ అనిపిస్తుంది కదా మరి పృథ్వీ కోసము నబీల్ తీసుకుపోయి ఆడ పెడితే గ్రూప్ గేమ్ లానే అనిపిస్తుంది అన్నాడు అనమాట. అక్కడ ఏదో అన్నాడు. నేను మళ్ళీ తర్వాత మీకు చూసి చెప్తాను, చదివితే నాకు క్లారిటీ లేదు. ఇక్కడైతే గట్టిగా తలబడతారబ్బా. ఈ తలబడేది మాత్రం ఎపిసోడ్ కోసం అయితే దాచిపెట్టారు, చూడాలి. తర్వాతకి ఏమంటాడంటే ఇక పృథ్వీ కంటెండర్ అయిపోతాడు. ఫస్ట్ కంటెండర్ పృథ్వీ అవుతాడు. తర్వాత నుంచి పృథ్వీ సంచాలక్ అనమాట. తర్వాత ఏం చెప్తాడు ప్రేరణ పృథ్వీ గౌతమ్కి ఏం చెప్తాడంటే ఓన్లీ మీరు సపోర్ట్ చేయొచ్చు అని చెప్తాడు. అంతకు ముందు పృథ్వీకి ముందు ప్రేరణ అండ్ గౌతమ్ మీరు సపోర్ట్ చేయొచ్చు ఎవరి టీషర్ట్ కన్నా, కానీ చింపకూడదు అంటాడు. తర్వాతకి వచ్చేసి నెక్స్ట్ టాస్క్ నుంచి ఇంట్లో వాళ్ళ నుంచి అంటే అప్పుడు మీరు హెల్ప్ ప్రొటెక్ట్ చేయొచ్చు, చింపచ్చు అంటాడు. అంటే పూటకు ఒక రకంగా బిగ్ బాస్ రూల్స్ మాస్టర్ అనమాట అయ్యాడు. తర్వాత టీషర్ట్ ని పార్ట్ చేయొచ్చు, ప్రొటెక్ట్ చేయొచ్చు పృథ్వీ సంచాలక అయినప్పటి నుంచి. అప్పుడు ప్రేరణ గౌతమ్ ప్రొటెక్ట్ చేయొచ్చు, పార్ట్ చేయొచ్చు అని చెప్పగానే సో అప్పుడు గౌతమ్ అంటాడు నా నుంచి ఎవరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, ఎవరిదైనా చింపుతా, ఎవరిదైనా కూడా ప్రొటెక్ట్ చేస్తా నా ప్రాబబిలిటీస్ బట్టి అంటాడు. సో అక్కడ ఏంటంటే ప్రేరణ కూడా అడుగుతుంది నువ్వు ఎవరికైనా కామన్ గా చేస్తావా అంటే లేదు, నేను నాకు నచ్చినట్టు నాకు ఏదనిపిస్తే అది చేస్తా, నాకు ప్రాబబిలిటీస్ బట్టి అంటాడు. తర్వాత యష్మికి విష్ణుకి గొడవ. అక్కడ ఎందుకు అయిందంటే పృథ్వీ విషయంలో యష్మి బాగా పోట్లాడుతుంది అబ్బా, రాకుండా యష్మి అందరికి పోట్లాడుతుంది. సో అక్కడ ఏమైంది అంటే యష్మిని అలా ఓకగా విష్ణు పట్టుకుంటది పోకుండా. అసలు విష్ణు మస్తు అడగలదబ్బా, తన గురించి మాత్రమే ఆడుతుంది, పృథ్వీ కోసం ఆడుతుంది, ఇంకా వేరే ఎవరి కోసం ఆడదు. కానీ తన దగ్గర చాలా స్టామినా ఉంది, బలం ఉంది, ఆడగలిగితే ఆడగలదు. అంత ఉన్నా కూడా ఎందుకో వెనకకుంటది. రోహిణి అదే అంటుంది, తన కోసం ఆడుతుంది, పృథ్వీ కోసం ఆడుతుంది, కానీ ఎవరి కోసం ఆడదు. అక్కడ యష్మికి విష్ణుకి గొడవ, ఎందుకంటే విష్ణుని యష్మి గట్టిగా పట్టుకొని లాగింది కాబట్టి. సో ఇట్ వాస్ ఫన్నీ అన్నట్టుగా విష్ణు అంటది, యష్మి ఏమో ఇట్ వాస్ పెయిన్ఫుల్ అన్నట్టుగా అంటది. నాకు చాలా పెయిన్ అనిపించింది అంటే ఒక చేత్తో పట్టుకొని ఆడుతుంది కదా, సో నేను ఎలా ఆడాను గేమ్ అన్నట్టుగా అడిగితే యష్మి కోపం వస్తుంది అనమాట. అక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ అవుతుంది. సో ఏం పొట్రై చేస్తున్నావు నువ్వు, నిన్ను బాగా ఆడమన్నందుకు నువ్వు ఇట్లా ఆడుతున్నావు కదా అందరు వచ్చి చెప్పినందుకు అన్నట్టుగా విష్ణు యష్మిని అనబోతుంటది. సో ఇక్కడ పెద్ద అంటే పొట్రై అన్నట్టుగా అంటది, అది నచ్చదు యష్మికి, పెద్ద పెద్ద వర్డ్స్ వాడకు అన్నట్టుగా అంటది. సో ఇట్లా ఒక్కొక్కరు వెళ్తూ ఉంటారు, ఎవరికి సపోర్ట్ చేయాలనుకున్నారు వాళ్ళకి. అంటే ఇప్పుడు గౌతమ్ ఏమంటాడంటే ఎవరైతే చీఫ్ కాలేదో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అంటే నిఖిల్ చీఫ్ అండ్ కానీ మెగా చీఫ్ కాలే, రోహిణికి సపోర్ట్ చేస్తాడు, టేస్టీ తేజ కూడా సపోర్ట్ చేస్తాడు. సో అట్లా ఇక నబీల్ ఏమో ఓన్లీ పృథ్వీకే సపోర్ట్ చేస్తే అందరికి కొట్లాడతా అన్నట్టుగా ఉంటాడు. సో పృథ్వీకి సపోర్ట్ చేసిండే నేను ఎవరికైనా ఇప్పుడు ఇక అందరికి ఒకరిదొకరిది అయితే అయిపోయింది. మొత్తానికి అయితే ఎవరెవరు కంటెంటర్స్ అయిందంటే ఇక్కడ రోహిణి, టేస్టీ తేజ, విష్ణుప్రియ, పృథ్వీ, యష్మి 5 కంటెంటర్స్ అయ్యారు. ఇంకా టాస్క్ అయితే స్టార్ట్ కాలే లైవ్ లో. సో వీళ్ళైతే ఈ కొట్లాటలన్నీ దాచిపెట్టిండు, కాకపోతే మధ్యలో చాలా డిస్కషన్స్ అయినాయి. సో ప్రేరణ అవినాష్ ఏమంటదంటే నువ్వు నబీల్కి సపోర్ట్ చేస్తున్నాడు, నబీల్ నీకు సపోర్ట్ చేస్తున్నాడు, ఇది ఒక రౌండ్ సర్కిల్ అవుతుంది, కానీ ఇది ఎక్కడ బ్రేక్ అవుతుంది అన్నట్టుగా మాట్లాడుతుంది ప్రేరణ. సో అది కొంచెం నాకు కరెక్టే అనిపించింది. సో ప్రేరణకైతే ఇక్కడ ఆమె మెగా చీఫ్ అవ్వడం ఇష్టం లేదు కాబట్టి అక్కడ మొత్తానికి ఇది అయిపోయింది. సో ఇదేంటంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలంటాడు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవద్దంటాడు. బిగ్ బాస్ తనకు అనుకూలంగా అయితే రూల్స్ మార్చినట్టుగా నాకు అనిపించింది. సో నేను ఇంకొక టాపిక్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ నిఖిల్ అండ్ పృథ్వీ నిఖిల్ పైన నిందలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు. సో నిఖిల్ యష్మి విషయంలో చేసింది 100% తప్పే, యష్మి నిఖిల్ విషయంలో చేసింది కూడా 100% తప్పే. కానీ విష్ణు పృథ్వీ విషయంలో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? విష్ణు ఎంత ట్రై చేసినా పృథ్వీ కొంచెం కూడా రియాక్ట్ అవ్వడు, హగ్గులు బిగ్గులు ఏమి చేసుకోడు, ముద్దులు పెట్టాడు, ఏం చేయడు. తను ఎంత లిమిట్ లో ఉన్నాడు అంత లిమిట్ లో ఉన్నాడు. మరి అట్లనే నిఖిల్కి ఇష్టం లేనప్పుడు అట్లనే ఉండొచ్చు కదా, మరి ఎందుకు ఉండట్లేదు? ఇది నాకు ఈ రోజు ఈవినింగ్ వచ్చిన థాట్ నాకు అనిపిస్తుంది. ఇది
మీకు ఎవరికైనా అనిపించిందా లేదనేది కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో నీ గొడవలు అయితే చాలా అయ్యాయంటే నేను వీడియో చూసి నైట్ రివ్యూలో చెప్పేస్తా ఏం జరిగింది అనేది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.